యాకోబు ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ మరి రోజు భూదినముగా ఆత్మతోడు సత్యముతోను తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించున్నారు కనుక సద్వినియోగపరుచుకుంటూ మనమందరూ కూడా జ్ఞానుల వల్ల నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో విషయాలు గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. ప్రతి మాటను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి తన కుమారుడైన క్రీస్తుని బట్టి ఈరోజు ఆయన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘంలో మనం ఆరాధించగలిగే అర్హతను కేవలం ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి కలిగి ఉంది. ఎందుకంటే ఆయన కుమారుని రక్తమే మనల్ని శుద్ధిపరిచింది. ఇప్పుడు దేవుడు కుమారుడే దేవుడు ముందు మనం కూర్చోబెట్టాడు. ఇంకొకసారి చెప్పండి, నేర్చుకోండి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆ దేవుడి ముందు మనం ఇవాళ కూర్చున్నామంటే ఇటు భాగ్యం కుమారుడైన క్రీస్తు ద్వారా మనందరికీ దొరికింది. ఎందుకంటే మనం అందరం అపరాధులమని గ్రంథం చెప్తుంది. ఎందుకంటే రోమపత్రిక 3:23 మనందరికీ తెలిసిందే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. దీంట్లో గొప్పవాడిని పేదవాడిని ధనవంతుడని ధనికుడని కూడా ఏమి, అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చిన అర్హత, ఆ మహిమ, దేవుని ముందుండే ఆ మహిమను మనం పోగొట్టేసుకున్నాం. కానీ ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ వాక్యం మనందరికీ కూడా మనకు అనుగ్రహింపబడుతుంది. ఒక మాట చదువుతో నిరపరాధులుగా తీర్చబడడం కొరకు బలి రక్తం అనేది చాలా అవసరమై, ఎందుకంటే ఇశ్రాయేలు అపరాధాలు పోగొట్టుకోవడానికి వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనం చూద్దాం. ఒకసారి లేవే కాలంలోనికి మనం వెళదాం. దయచేసి మరి మీ మనసులన్నీ కూడా ఇటే ఉండాలి. మీ చెవులు కానీ మీ మనసులు కానీ ఎటు వెళ్లకుండా మీరు కాపాడుకోవాల్సిన అవసరం. లేవే కాలం 4:22 వెళ్దాం. 4:22 ఒక మాట మనకి కనబడుతుంది, చూడండి. అధికారి, లేవే కాలం 4:22 అధికారి పొరపాటున పాపము చేసి, ఎవరట పాపం చేసింది? అధికారి. అది గొప్పవాడు. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి, అంటే ఇప్పుడు పొరపాటు ఎలా చేశాడు? ఆజ్ఞలన్నిటిని మీరు, అంటే అధికారం కూడా వేటిని కైకోవాలి? అది ఇకేనా అర్థం? పనికి వెళ్ళేవాడు పేదవాడు కాదండి, ప్రభు మాటలను అంగీకరించడం, ఆజ్ఞలు నెరవేర్చడం. అధికారి ఏ స్థితిలో ఉన్నా, ఏ స్టేటస్ లో ఉన్నా కూడా ఎవరి ఆజ్ఞలను అనుసరించాలి? అర్థమవుతుందా? ఎవరి ఆజ్ఞలను అనుసరించాలి? దేవుని ఆజ్ఞలను. ఇప్పుడు అక్కడ ఉన్న అధికారి ఎవరో? రాజు. రాజు అయినా సరే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞకే లోబడి. మరి ఆ దేవుని ఎరిగిన అధికారులు లేరు మన దేశంలో. అందుకనే ఈ విప్లవాలు, అందుకనే ఈ మతోన్మాదులు భక్తిని గౌరవించేవారు లేరు, భక్తులు గౌరవించేవారు లేరు. ఇక అర్థమవుతుందా? ఎందుకంటే సమస్తల మీద, వ్యవస్థల మీద ఉన్న గొడవ భక్తుల మీద, దేవుడి మీద రుద్దు ఇవాళ భక్తికి విలువ లేకుండా చేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థల్లో మనం కొనసాగుతుంది. కానీ అధికారైనా సరే, సామాన్యుడైనా సరే, ధనవంతుడైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఏం చేయాలని తెలుసా? దేవుడు ఆజ్ఞకు లోబడాలి. మరలా చదువుదాం. అధికారి పొరపాటున, పొరపాటు అంటే గోముడు తెలియక చేసేసింది, పొరపాటు అంట. కావాలని చేసింది పొరపాటు అన్నారు. పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చెయ్యరాని పనులు చేసి అపరాధి అయిన ఎడలా, అంటే దేవుని ఎదుట నెరవేర్చని ఆజ్ఞల్లో కూడా ఏదైనా పొరపాటును మర్చిపోతే దేవుని దృష్టికి ఎవరంటారు? అక్కడ చెప్పుడు. చెయ్యరానిది చేస్తే పాపం. ఆ పాపం ఎలా ఏర్పడిందట?
లోకంలో కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడంలో ఏమైందట? పాపం, అపరాధి అయ్యాడట. అపరాధి అయ్యాడట. ఇప్పుడు అపరాధి ఎవరు అవుతా? అధికారి. అవునట్రా కదంట? అంటే అధికారి కాదనేసి అపరాధాన్ని అపరాధంగా ఎంచలేదా దేవుడు? నీకేనా అర్థమవుతా? అపరాధాన్ని అపరాధంగానే ఇచ్చాడు. అధికారి అయినా సరే, ప్రజలైనా సరే, అవునట్రా కదంటారా? విశ్వాసులైనా సరే, సేవకుడైనా సరే ఒక్కటే దైవ దృష్టికి. నీకేనా అర్థమవుతా? అపరాధాల విషయంలో, పాపముల విషయం ఎవరైనా దైవ దృష్టికి ఒక్కటే. కిందకి 23 వచ్చిన, అతడు ఏ పాపము చేసి పాపి అయినో, చూడండి, అది తనకు తెలియజేయబడిన ఎడల, అంతేనా? అది తనకు తెలియబడిన ఎడల అంటే చేసింది ఎలాగని చెప్పాడు 22 వచ్చినలో? పొరపాటు, అంతేనా? పొరపాటుని చేసేసాడు, ఆజ్ఞను మీరాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇప్పుడు తర్వాత అయినా తెలిస్తే ఏమని? పొరపాటైనా నేను చేసింది ఏంటి? పాపమని తెలిస్తే, నేను పాపం చేస్తే దేవుని ఎదుట ఏమవుతున్నాడు? అపరాధిని. పైన అర్థమవుతుందా? అపరాధిని అవుతున్నాడు. అది తర్వాత వెల్లడి అవుతే ఎవరి ద్వారా అయినా తన ద్వారా గుర్తించు మొత్తం మీద తెలిస్తే, చూడండి, తెలియబడిన ఎడలా అతడు నిర్దోషమైన మేక పిల్లను అర్పణగా తీసుకొని, అంతేనా, తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. అంటే మీకు అర్థమైనప్పుడు అంటే అపరాధి అయిన వాడు నిరపరాధి ఎలా అవుతున్నాడట? అక్కడే చెప్పాడు, నిరపరాధి అంతేనా, నిర్దోషమైన ఒక మేక పిల్లను తీసుకొచ్చి దేవునికి బలి ఇవ్వడం ద్వారా ఆ రక్త ప్రోక్షణలో ఏం జరుగుతుందంట? ఆ వ్యక్తికి పాప పరిహారం. ఇప్పుడు ఆ నిర్దోషత్వం ఆ బలి ద్వారా, ఆ రక్తము ద్వారా జరుగుతుందట. ఎవరికే? ఏ పొరపాటు అయితే చేస్తున్నారో అధికారికి గాని, ఇశ్రాయేలు ప్రజలకు గాని, ఎవరైనా సరే దేవుని ఎదుట ఆజ్ఞలలో పొరపాటు చేస్తే వాటి నిమిత్తం కంపల్సరీ బలి అర్పింపబడేది. బలి అర్పించకుండా ఏ దోషి గాని నిర్దోషిగా ఎంచబడే అవకాశం లేదు. ఏ అపరాధి గాని నిరపరాధిగా తీర్చబడే అవకాశం లేదు. మరొక మాట చదువుదాం, 5వ అధ్యాయంలోని కాదు, పక్కనే 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతాం. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువులైనను, అంటే వస్తువుల్లో కూడా ఏముందట? అపవిత్రత. అంటే ఇశ్రాయేలీయులు పరిశుద్ధంగా ఉండడానికి కొరకు ఎంత కాపాడుకున్నాడు తెలుసండి ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు. మిగిలిన అర్థమవుతుంది. నిరపరాధి అవ్వాలంటే, నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలంటే తెలుసా? దేవుడు ఇచ్చినది ప్రతిదీ కూడా అనుసరించాలి. ఇదే కదా, పెద్ద చిన్నదే కదా అని మనం తృణీకరించకూడదట. ఇశ్రాయేలు తృణీకరించకూడదట. అందుకని ఆ విషయం చెప్పాడు ఏమని? అపవిత్రమైన ఏ వస్తువైనను, చూడండి, ముట్టివేళ అది అపవిత్ర మృగ కళేబారమే గాని, అది ఇప్పుడు అపవిత్రమైనది ఏదో చెప్తున్నాడు చూడండి. అపవిత్రమైన మృగ కళేబారమే గాని అంటే శవము, అంతేనా? కళేబారం అంటే ఏంటి? శవం. శవమే గాని, అపవిత్ర పశువు కళేబారమే గాని, అపవిత్రమైన ప్రాగేడు జంతువు కళేబారమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయిన ఏనాడు అతడు అపవిత్రుడై అపరాధి అగును. అతడికి తెలియకపోవచ్చు. దేవుడి దృష్టికి ఎవరట? అపరాధి అంటే అపరాధే. ఏం అర్థమంది? నాకు తెలియదు కదా, దేవుడు సరిపెట్టేసుకుంటాడు అనడానికి కుదరదు. అవునంట కదంట. దీనిని బట్టి ఆలోచించింది. అందుకనే అక్కడి నుంచి ఇశ్రాయేలు కాలం నుంచి శరీర విషయంలో తమ శుద్ధిని కాపాడుకోవాల్సి వచ్చింది కనుక ఇప్పటికి కూడా మనం ఏం చేస్తాం? ప్రతి దాంట్లో మైలు తగలకుండా చూసుకుంటాం. ఇది మనకు సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలుకి.
పాయింట్ అర్థమైందా? ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు పట్ల ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ పాటించాలి. అందుకని ఇవాళ మన విషయంలో కూడా ఏదైనా కీడని తోచినప్పుడు భయపడిపోతూ ఉంటాం. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, జరగడానికి ఏదైనా జరుగుతుందేమో ఎప్పటికీ జడుచుకోం. ఒక్క విషయం అర్థం చేసుకోం. అప్పుడు ఆత్మక రక్షణ లేదండి, ఆత్మీయ క్షేమము లేదండి. అందుకనే శరీర విషయంలో శుద్ధి కోరుకున్నాడు దేవుడు. శరీర విషయంలో కూడా ఇశ్రాయేలు పవిత్రులుగా ఉండాలని కాపాడుకోవడానికి ఆజ్ఞలు ఇచ్చి, క్రీస్తు వచ్చిన తర్వాత శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేస్తున్నది కనుక ఆత్మకు దోషం పట్టుకోకుండా కాపాడుకోమన్నాడు ఇవాళ. ఓకేనా? శరీరము ద్వారా చేసిన పాపం వచ్చేది దేనికి తెలుసా? ఆత్మకి. ఇప్పుడు ఈ ఆత్మశుద్ధిని యేసుక్రీస్తు అనుగ్రహించాడు గనక ఆత్మశుద్ధిలో పాలు పొందిన వాడు శరీరం గురించి ఆలోచించవలసిన పని లేదు. అంటే దాని అర్థం శరీరంతో చేసే పాపాల గురించి నిర్లక్ష్యంగా ఉండమని కాదు, లోక విషయాలను అనుసరించవలసిన పని లేదు. ఇది కీడు, అది ప్రమాదం, అవునంటారు కాదంటారా? పిల్లి ఎదురు రాకూడదు. ఎక్కడికో వెళ్తున్నాడట, నల్ల పిల్లి ఎదురు వచ్చింది. మీకు ఎక్కడికో ఏంటి మీటింగ్కి అమ్మా, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడే ఎవరు అడ్డు వచ్చారట? ఆయనకి తెలియదేమో నల్ల పిల్లి వస్తే అపవిత్రత దేవుడికి ఇలాంటి వీటిని కలెక్ట్ చేయకూడదని ఆయనకి తెలియదేమో, అవునంటారు కదండి. ఆ పిల్లి ఎదురు వచ్చిందని ఎవరి దగ్గరికి మానేడు? మన భయం దేన్ని పోగొడుతుంది, దేన్ని దూరం చేస్తుంది? అర్థమవుతుందా మనకి? నువ్వు వచ్చే దైవం ముందుగా చూసేది ఎదురా, అవునంటారు కదంటారా? బయటికి వెళ్ళాలంటే ఎదురు చూస్తాం, వచ్చే వాళ్ళు ఎవరో చూస్తాం. నేను అంటున్నా, నీది మంచి మనసు అవుతే జయమే ఏదైనా. నువ్వు చేసే పని కూడా, నువ్వు చేయాలనుకున్న పని కూడా అది యథార్థమైనది అయితే కీడెప్పుడు తొలగదు. నువ్వు చేసే పనే కీడు కలిగినది, ఇతరులకు అన్యాయం చేసేది అయితే నువ్వు ఎంతమంది మనుషులు చూసుకుంటే మేలవుతుంది అది. అంటే మన తలంపుల్లో, మన ప్రవర్తనలో, మనం చేసే క్రియల్లో ఏముండాలి? మంచి. అది లేనప్పుడు, మన బుద్ధి సరైనది కానప్పుడు ఎన్నింటిలో వెతుక్కుంటే ఏంటి? మిగతా మంచి అనేది వచ్చేవారిలో దొరకదండి, నీ మనసులో దొరికి, నీ బ్రతుకులో ఉండాలి మంచి అనేది. మిగతా ఇంకో విషయం చెప్తున్నాను, ఆయన భక్తుడుగా అంటే పిలవబడి కంటే మంచితనం ఏముంది? దేవుని పని చేయడం కంటే జగత్తులో మంచిదంటే ఏముంది? అవునట కదట. మరి అటువంటి దైవం దగ్గర వచ్చినప్పుడు ఎదురు చూడాలి ఏంటంటే మనం అర్థమవుతుందా మనకి? అటువంటి సృష్టికర్త ముందుకు వచ్చేటప్పుడు మనం ఎదురు చూడడం ఏంటంటే, ఇప్పుడు ఆత్మీయ రక్షణ పొంది ఆత్మీయతలో యథార్థంగా తీర్చబడిన మనం ఇంకా వీటి గురించి ప్రోగులాడడం ఏంటండి? మనం నరకాల్లో అగ్నిలో కాలిపోయే ఆత్మని తప్పించే శక్తి కలిగిన దేవుని దగ్గర ఉన్నప్పుడు దేనికి భయపడాలి మనం? ఎవరిని గురించి ఆలోచించాలి మనం? ఇది మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా కంపల్సరీ మనకుంది. అయితే ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఏ మృగ శవమును కానీ మీరు ముట్టకూడదు, కలేబాలను కానీ మీరు ముట్టకూడదు, ముట్టితే అపరాధులు మీరు. ఓకేనా? ముట్టితే మీరు ఎవరు? అపరాధులు. కింద చదువుతాం 3వ వచనం, మనుషులకు తలుగు అపవిత్రతలో ఏదైనా ఒకరికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకరికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. తెలియకపోతే పర్లా, తెలిసిన తర్వాత ఏమవ్వాలంటే ఇతను జాగ్రత్త పడాలి, అవునంటే కదా. తెలియకపోతే పర్లా. ఇప్పుడు మనకు బలహీనత ఉందండి, ఒక బలహీనతతో బాధపడతాను, ఈ బిల్లు వేసుకుంటే తగ్గుతుంది, ఏదో డాక్టర్ గారు వస్తున్నారు ఇండియన్ చేస్తే తగ్గుతుంది అనుకో. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేస్తారు, స్కానింగ్ తీసాక ఇంకో వారం కంటే ఎక్కువ బతకమంటే ఏమర్థమైంది? ఇంకో వారం కంటే ఎక్కువ బతకమంటే ఈ బ్యాంకుతో 2 రోజుల ముందే చచ్చిపోతాం, వారం కూడా బ్రతకడం. తెలియలేదు కనుక వారం అనేది నెల అయినా బ్రతకొచ్చేమో, ఉంటాయి కదండి. తెలిస్తే ఏమర్థమైందా? ఇప్పుడు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, తెలియకపోతే పర్లా, అయినా తెలియకపోయినా నీకు అంటుకున్నది ఏంటి? అపవిత్రత.
ఇప్పుడు తెలిసినందుకు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం అంటే అర్థం ఏంటి? ఇంకొకసారి అటువైపు వెళ్ళకపోవడం, అలాంటి వాళ్ళ వైపు చూడకపోవడమా? అది కాదు. జాగ్రత్త పడడం అంటే నిన్ను అంటుకున్నది తొలగించుకోవడం, నీకు అంటుకున్నది పోగొట్టుకోవడం అంటారా? అంతేనా? పోగొట్టుకోవాలి కదా. జ్వరం వచ్చింది, పోలే ఏం పొమ్ముందో ఉంచుకుందాం అని అనుకుంటారు ఎవరైనా. రోగ పట్టుకున్నది ఎవరైనా తుమ్ముతూ లోనంతా బయటకు వచ్చేస్తుంది అనుకుని ఆత్మ తుమ్ముతూ ఉంటామా? మీరు చెప్పండి. అందరికి వస్తుంది, నాకు కొత్త ఏముందని సేబాలైనా దాచుకుంటాం మనం. చెప్పండి. పోలే డాక్టర్ గారు అంటామా? ఎందుకని? బలహీనత అనేది దాచుకునేది కాదు, పోగొట్టుకునేది. అంతేనంటారా? వదిలించుకునేది. వదిలించుకోకపోతే నీకు ప్రమాదం అది. అవునంటారా కదంటారా? కాబట్టి అందుకనే సీరియస్ అని చెప్పగానే ఏదైనా తల తాకట్టు పెట్టి బ్రతికించుకోవడానికి ప్రయత్నించారు. ఈ అపరాధం అనేది కూడా సీరియస్ కండిషన్ తెలుసా అండి? ఈ దోషం అనేది, అపరాధం అనేది సీరియస్ కండిషన్ అనమాట. ఎమర్జెన్సీ అనమాట. ఏ క్షణాన్ని పిలిచేంతలో తెలియదు. అందుకనే నువ్వు ఎమర్జెన్సీగా ఏం చేయాలి తెలుసా? ట్రీట్మెంట్ పొందాలి. ఎమర్జెన్సీగా ప్రభు సన్నిధికి వచ్చేయాలి. నేను పోగొట్టుకునే ఔషధం ఏదో తెలుసుకోవాలి. ఆ వైద్యమై ఉన్న వాక్యాన్ని నువ్వు భుజించాలి. ఆ ట్రీట్మెంట్ పడాలి నీకు. అది అర్థమైనప్పుడు ఆపరేషన్ పడాలంటే పొందేయాలంటే బాప్తిష్టం. దాన్ని పోగొట్టుకోవాలి. బాప్తిష్టమే కారణం అనుకుంటే నీ దోషానికి, అపరాధానికి ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేయాలంటే ఇంకా టైం ఉందని చూద్దాం. అవునండి కదంటారా? మళ్ళా ఇంకో వస్తే చూద్దామండి. ఏవే కరుణవే. అవునండి కదంటారు? ఇప్పుడు అంతా బాగానే ఉంది, సురక్షితంగా ఉన్నాం. ఏదైనా కొరువు వస్తే చూద్దాం. అంటే మనం రక్షణ పొందాలంటే ప్రమాదాలు కోరుకోవాలన్నమాట. అవునంటే కదండి? రక్షణ పొందడానికి సమయం కాదు, మనసు మారడం కాదు, ప్రమాదాలు కావాలి. వ్యవస్థలో బ్రతుకుతున్నామండి మనం. అంటే బాగుంటే, క్షేమంగా ఉంటే చూద్దాంలనే పరిస్థితులు మన. అవునంటే కాదంటారా? ప్రాణాల మీదకి వచ్చాక, సీరియస్ వచ్చాక అప్పుడు దేవుని మీద దగ్గరికి పరిగెత్తుకొస్తాం. భక్తితో దేవునితో సెలగాట మాట్లాడకూడదండి. మనుషులతో ఆడినా పర్లా, ఏం చేయలేరు. ఇక అర్థమవుతుందా? భక్తితో దేవునితో సెలగట్టలు ఆడకూడదు. వేళ కొలలు అసలు ఆడకూడదు, నష్టపోతామండి. అలాగే వేళ కొలలు ఆడారు నాదాబాబీలు. దేవుడు చెప్పిన అగ్ని కాకుండా ఏ అగ్ని అయితే అగ్ని కాదు. ఏ అగ్ని ఎట్టుకెళ్తే దేవుడు అంగీకరించడానికి వేరొక అగ్ని ఎట్టుకొచ్చాడు. ఆ అగ్నితో వాళ్ళని దహించేయాడు దేవుడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండి వేళాకోళంగా ప్రవర్తించకూడదండి. మీకేం అర్థమవుతుందా? ఇవాళ దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం పట్ల, ఆయన సంఘం పట్ల మనం ఎంత పట్టుదల కలిగి, ఎంత భయం కలిగి సిద్ధపడుతున్నామో ఆలోచించండి. వెళదాంలే, కుదిరితే లేకపోతే మానేద్దాం అనుకుంటున్నామంటే నిర్లక్ష్యత. దేవుడు అంటే భయం లేదు, దేవుని కార్యక్రమాలు అంటే విలువ లేదు. ఆలోచించుకోండి. దేవునితో వేళాకోళం ఆడుతున్నామని నేర్చుకోవాలండి మనం. జ్ఞాపకం ఉండాలి. మీకేం అర్థమవుతుందా? ఎందుకంటే ఆత్మను, దేహమును కూడా నిత్యగ్నిలో దహింపజేయగలిగిన శక్తిమంతుడండి ఆయన. నువ్వు ఆయనకి భయపడితే తప్పించగల సమర్థుడు కూడా. అది ఆలోచించుకోవాలండి. మనుషుడు శరీరాన్ని చంపుతాడు, ఆత్మను ఏం చేయలేడు. ఆయనకి భయపడి ఆరాధన పోగొట్టుకుంటావా ఇవాళ? ఆలోచించండి. మనిషికి ఇచ్చిన విలువ దైవానికేదండి. మన భక్తి దేవుని కార్యక్రమం వచ్చినప్పుడే తెలుస్తుంది. తెలుసా మీకు? నేను భక్తిపరుని తెలుసా, నేను క్రైస్తవుని తెలుసా, బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా పడుకుని తెలుసా అంటాం. మరి ఆదివారం వస్తే ఆరాధన ఏది? అంత భక్తి ఉన్నవాడు, అంత క్రమం ఉన్నవాడు అవునంటారా కాదంటారా? చెప్పండి మీరు ఒకసారి. దేవుని సన్నిధిలో పని జరుగుతుందంటే నువ్వు భక్తుడు అయితే, ఆ దేవుని గౌరవించేవాడు అయితే ఎక్కడ ఉండాలి నువ్వు? ఆయన సన్నిధి తటస్థించినప్పుడు పరిగెత్తుకొచ్చి కూర్చోవాలి. అదండి భయం. మీకేం అర్థమవుతుంది? ఇంకా పని జరుగుతుంది చూద్దాంలే. తప్పండి. మనిషికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వకపోతే ఎలాగండి? ఒక అధికారికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వకపోతే ఎలాగండి? నేను అర్థం చేసుకోండి. భక్తి అంటే ఏమనుకుంటున్నామండి మనం? ఆలోచించండి. భక్తిని ఎలా ఆలోచిస్తున్నాం మనం? మనకి నచ్చితే చేయడం, నచ్చకపోతే వదిలేయడం కాదండి. సాగితే వస్తాను, సాగకపోతే మానేస్తానని అనేది కాదండి. అవునంటారు కాదంటారా? చెప్పాలి మీరు. అలాంటిదా భక్తి? అవునంటారు కదంటారా? రోజు చికెనేసి పెడతానే కాపురం చేస్తానని భార్య ఎవరైనా ఉన్నారా? కోడిపారం పెట్టుకోలేక ఎలా అలాగే కాపురం చేస్తానంటే అవునంటారు కదండి.
అమ్మా ఈవిడ బాగా కోల్పార పెట్టుకుని ఏం చేయాలి? జాయింట్ కావాలా, బిర్యానీ కావాలా, అవునంటారు కదా. ఈరోజు ఫ్రై చేసుకుంటావా, కొడితేనా, అదనమాట. దుకాణం కాడికి మనం వెళ్ళడం కాదు, మన ఇంటికడే దుకాణం ఉంటుంది అప్పుడు, అవునంటారు కదంట. ఇప్పుడు నేను అంటారా అంటే కాపురం ఎండాలి కొంచెం అవుతుంది. శుకుని గుండి ఎప్పుడు వచ్చింది అనుకో, కోళ్ళు తినకూడదు అన్నాడు అనుకో, కాపురం ఉంటుందా? అది పోయాక చికెన్ ఇట్టాక నేను కాపురం చేస్తానని వెళ్ళిపోతుంది ఎవరన్నా ఇవాళ, అవునంటారు కదంటారా. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎలా నవ్వులాటగా ఉందో, పరలోక మంది ఉన్నవాడు కూడా మన వెహికల్ ఛార్జ్ చూసి నవ్వుకుంటున్నాడు. మన భక్తి విలువ మనకు తెలియక, అవునంటారు కదంటారా. మేలు చేస్తే దేవుడి దగ్గర ఉంటాను, పరిస్థితులన్నీ అనుకూలపడితే భక్తికి వస్తాను, లేకపోతే మంచం మీద బాధపడతాను, లేదా బంధువులతో హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఊర్లో సిగరలు చేస్తానని అనకూడదు. దేవుని పని జరుగుతున్నప్పుడు ఆ క్షణం నువ్వు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉన్నావంటే ఆయన పని చేయాలనే నీకు అవకాశం, ఆయుష్ ఇచ్చాడు. ఆలోచించుకోవాలండి. మనం ఈ రోజు ఇంకా బ్రతుకున్నామంటే, కరోనా తప్పించుకున్నామంటే ఇంకేదో సంపాదించుకోవాల్సి ఉన్నదని కాదు, ఇంకా మన నీతి క్రియలు సరి చేసుకోవాల్సి ఉన్నాయి. దేవుని ఎదుట పవిత్రత రుజువుపరుచుకోవాల్సింది ఏదో ఉంది, అందునే దేవుడిచ్చాడు. ఒకవేళ మన బ్రతుకులు ఇంకా ఆయన చిత్తం నెరవేర్చబడవలసింది ఏదో ఉంది, అందుకనే మనకే అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుంటున్నాము, జ్ఞానుల వల్లే నడుచుకుంటున్నామా, లేదంటే అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నామా, ఆలోచించవలసిన అవసరం ఉంది. సంఖ్యాకాండంలోనికి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. దోషమును అతిక్రమమును పరిహరించువాడును, ఏంటంటది? దోషమును అతిక్రమమును ఏం చేస్తాడంట ఆయన అంటే. ఇప్పుడు అతిక్రమం అంటే అర్థం ఏంటి? క్రమంగా లేని బ్రతుకు, క్రమంగా లేని భక్తి. ఆయన కూడా దాన్ని ఏం చేస్తాడంట? పరిహరిస్తాడంట, క్షమిస్తాడట, క్షమించుకునే అవకాశాన్ని ఇస్తాడంట. నువ్వు చేసిన పాపమును గాని, పాపం కూడా ఎలా ఉన్నది అన్నాడు? అతిక్రమం, క్రమం లేని బ్రతుకు, క్రమం లేని నడవడి, అవునంటారు కదండ్రా. ఇప్పుడు అక్రమం వలన మనకేం కలిగింది? దోషం, అపవిత్రత, అంటుకోవడనేది అంటుకున్నదే. దాన్ని ఏం చేస్తాడంట ఆయన? నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఏం చేస్తాడంట ఆయన? పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక. ఏం చేయడంట? అపరాధిని నిరపరాధిగా ఎంచాడంట. ఎంచాలంటే ఏం చేయాలి? పరిహారం పొందాలి నువ్వు, అంతేనా? ఆయన నిజంగా అపరాధివే, ఎంచాలంటే నిరపరాధిగా పరిహారం పొందాలి. ఆయన చెప్పిన విధంగా నువ్వు పరిహారం చెల్లించాలి. మేకనే తెమ్మన్నాడో, గొర్రెనే తెమ్మన్నాడో, కోడినే తెమ్మన్నాడో తెచ్చి నువ్వు బలిచ్చి ఆ రక్తంలో ఏమవ్వాలి? నువ్వు కడగబడాలి, శుద్ధ అవ్వాలి. అప్పుడు నువ్వేమవుతావు? నిరపరాధి అవుతావు. మీకేనా అర్థమవుతుందా? కింద చదువుతావు. 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకి తెచ్చివాడినై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. మీకేనా అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? అతడు దోషంతో బ్రతికితే అతను పుట్టబోయే సంతానం కూడా ఎలా ఉంటుందంట? దోషంగానే ఉంటుంది. 3-4 తరాల వరకు కూడా ఆ దోషం నా కుటుంబం మీద పెడతాను. అంటే ఇప్పుడు ఆ కుటుంబం అయినా కూడా దోషం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అమ్మా? ఆ బలిలో పాలు పంపులు, ఆయన రక్తములో కడగబడాలి, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళి పరిశుద్ధ పరచబడాలి. ఇశ్రాయేలులో ఎవరైనా సరే. మీకేనా అర్థమవుతుందా? ఒకసారి మత్తయి సువార్తకు కూడా వెళ్తాం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం తీసారా? 37వ వచనం. 12వ అధ్యాయం 37వ వచనం మత్తయి సువార్త. నీ మాటలన్నీ బట్టి చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. అక్కడ చెప్తున్నాడు చూడండి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు. అంతేనా? ఇప్పుడు నీతిమంతుడు, అనీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా తీర్చబడుతున్నాడట? మాటలను బట్టి. అపరాధాన్ని ఎలా తీర్చబడుతున్నాడట?
మాటలను బట్టి. అవునంటే కదట, నీతిమంతుడని మాటలను బట్టి తీర్చబడుతున్నాడు, అపరాధిని కూడా మాటలను బట్టి తీర్చబడుతున్నాడు. ఒకసారి లేవీ కాండం 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అక్కడ ఒక మాట కనబడుతుంది చూడండి. లేవీ కాండం 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అక్కడ ఆ మాట కనబడుతుంది. లేవీ కాండం 6వ అధ్యాయము 7వ వచనం. ఆ మాటలు చూడండి. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగుతుందట. దేని ద్వారా? బలి రక్తము ద్వారా. యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ బలికి వెళ్ళి ఆ బలిపీఠ మీద అర్పించి యాజకుడి చేతిలో ఆయన పరిశుద్ధ స్థలంలో రక్త ప్రోక్షణ జరుగుతుంటే మీకేనా అర్థమవుతుందా? ఏమవుతున్నాడట? క్షమాపణను అందుతున్నాడట అపరాధాలన్నిటికి. దేంట్లో అపరాధం చూడండి. ఒకసారి 4వ వచనం చదువుతాం. అపరాధి ఎలాగయ్యాడు? అతడు పాపము చేసి అపరాధి ఎగురు గనక అతడు తాను దోచుకొనిన సొమ్మును గురించి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గురించి గాని తనకు అప్పగింపబడిన దాని గురించి గాని పోయి తనకు దొరికిన దాని గురించి గాని దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణము చేశాను. ఇప్పుడు అబద్ధ ప్రమాణం ఏది? మాటే కదా. నీకన్నా అర్థమవుతుందా? అందుకనే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి మత్తయి సువార్తలో? నీ మాటను బట్టియే నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టియే అపరాధి అని తీర్పు పొందుతావు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం? ఒట్లు పెట్టేస్తున్నాం, గొట్ల మీద ఎట్టేస్తున్నాం. ఇదే అనుకుంటున్నాం. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు దోషివి నిర్దోషం అవ్వాలంటే నీ మాటే సాక్ష్యం. అందుకనే నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో, నీ పెదవులను కాపాడుకో. నీకేనా అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడాలో జాగ్రత్త సుమి. ప్రతిదాన్ని నువ్వు నిదానించాలి. మాట్లాడుటకు నిదానించువాడినై ఉండాలని యాకోబు గ్రంథకర్త చెప్తున్నాడు పరిశుద్ధులతో. మాట్లాడడానికి నిదానించాలట. నేను మాట్లాడితే సమస్య అవుతుందా, పరిష్కారం పొందుతుందా? నేను మాట్లాడడం వలన నేను దోషం అవుతానా, నిర్దోషం అవుతాను. అందుకనే రోమపత్రికలో మాట చెప్తాడు చూడండి. ఇది ఇలాగే ఉండొచ్చు. రోమపత్రిక తీసారా? 2వ అధ్యాయం 1వ వచనం. ఇది ఇశ్రాయేలులతో అన్యులతో కూడా మాట్లాడుతున్న మాటలు ఇవి చూడండి. అయితే ఇశ్రాయేలులే అన్యులా ప్రవర్తిస్తారు. ఓకేనా? ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు కాబట్టి తీర్పు తీర్చు ఓ మనుషుడా. అంతేనా? చూడండి. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే ప్రభు దృష్టికి. నువ్వెవడవైనను సరే నిరాత్రుడు అయి ఉన్నావో, దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావో. నీకేనా అర్థమవుతుందా? తీర్పు తీర్చడం గొప్ప కాదు, ఆ తీర్పులో నా క్రియలు ఉన్నాయా? ఎదుటి వాడు దోషి అని చెప్పినప్పుడు ఆ దోష క్రియలు నాలో ఉన్నాయా? ఇశ్రాయేలు ఆలోచించు, యూదుడా పరీక్షించుకో. అదే చెప్తున్నా. క్రైస్తవుడా ఆలోచించుకో. వీళ్ళందరూ పనికిరాదు అంటే కానీ అర్థం ఏదో మన పనికి వచ్చినలాగా అన్నాడు కదరా. వీళ్ళందరూ భక్తి అంతా హృదయం అంటారు. మరి నువ్వు సత్యం తెలుసుకుని ఏం చేస్తున్నావు? నువ్వు సత్యం తెలుసుకుని ఎక్కడున్నావు? నువ్వు సత్యం తెలుసుకుని ఎలా నడుస్తున్నావు? ఆలోచించాలిగా. అవునంటే కదంటారా? వీళ్ళందరూ శుద్ధ వేస్ట్ అండి అన్నాడు. మరి సత్యం తెలుగు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ తీవ్రతలో నువ్వు ఉన్నావు? నీ మాట ఎలా ఉంది? వాక్యమెరిగి. నీ ప్రవర్తన వాక్యమెరిగి ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం రక్షించిన వాడి పట్ల మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఎలా కొనసాగుతుంది మన విశ్వాసం? పరీక్షించవద్దా? ఆలోచించవద్దా? మనం వేసే అడుగు తప్పుడడుగా తొప్పుడడుగా మనం వేసే అడుగు ఒక వ్యక్తిని
మాదిరిగా నడిపించాడు కదా. ఒకసారి ఆలోచించాలి. విశ్వాసకి మాదిరిని ఇస్తుందా మన బ్రతుకు? ఇలా సంఘంలో ఉన్నాననుకున్నాం, వాక్యం ఎరగాలనుకున్నాం, మనకి తెలిసిన సత్యం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. ఎంత ప్రయోజనం చేస్తుందో మనం తెలుసుకున్న సత్యం. సంఘంలో మన మాదిరి ఏం చూపిస్తుంది ఒకసారి ఆలోచించాలి. అది నేను చెప్తున్నాడు, ఎదుటి వాడికి తీర్పు తీర్చడం కాదు, ఎదుటి వాడు చెడ్డోడని ఎంచడం కాదు. మనం ఎలా ఉన్నాం సంఘంలో, మనకి ఇచ్చిన పాత్ర ఎలా కొనసాగుతుంది? అవునట కాదంటారా? పరీక్షించుకోవాల్సిన అవసరం మీ నా మీద లైవ్ లో ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు ఆలోచించుకోవాల్సిన అవసరం మనందరి మీద. అందుకనే తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనా నువ్వు సరే ప్రభు ముందు తీర్పు తీర్స్తే నుంచున్నవాడు కూర్చున్నవాడు కదా అపరాధి. నువ్వు పరీక్షించి ఆలోచించుకొని తీర్పు తీర్చకపోతే అదే దేవుని ఎదుట నువ్వు కూడా అపరాధివి అవుతున్నావు, దోషుగా ఎంచబడుతున్నా. 2వ వచనం చూడండి. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుతుంది. అంటే అర్థమేంటి? తీర్పు తీర్చేవాడు నీతి పొందడం ఎంచబడడం కాదు. అదే క్రియలు నీళ్ళు ఉంటే దేవుని సత్యం అక్కడ అపరాధిగా ఉన్నవాడు కాదు. అపరాధాలు చేస్తావు, నిరపరాధిగా నువ్వు తీర్పు పొందడానికి తీర్పు తీరిస్తే సరి అయిన తీర్పు ఒకటి సత్యము ఉందే సరికేర్చుకోవాలి. అదే చెప్తున్నాడు. రెండు ఒకసారి లేవి కాలంలో ఒకసారి 6:4 వచనం. అతడు పాపము చేసి అపరాధి యొగును కనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గురించి దాచుకొని సంపాదించుకున్నది కాదట. ఆ సొమ్ము ఎలాంటిదట? దోచుకోవడం. దోచుకోవడం అంటే అర్థం ఏంటి? దౌర్జన్యం, అక్రమం. అవునంటారు కదంటారా? సంపాదించుకున్నదని చెప్తున్నాడా? సంపాదించుకుంటే కష్టాజీతం, దోచుకున్నది అయితే అన్యాయం. అవునంటారు కదంటారా? దోచుకున్న చూడండి, దోచుకున్న సొమ్మును గూర్చి గాని బలాత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గూర్చి పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసిన, ఒకవేళ దొరికేది నీకు సొమ్ము, అది పోగొట్టుకున్నవాడు నీ ముందుకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఇది ఎవరిదో అనుకుని ఉంచుకున్నాను, ఒకవేళ తెలియకుండా నీదని అడిగితే నాది కాదన్నవాడు కూడా పట్టుకుపోతాడేమో అని దాచుకున్నాను, నువ్వే వచ్చానన్నా, నువ్వే పోగొట్టుకుంటానన్నా, అయితే ఇదిగో పట్టుకుపో, నాకు దొరికింది నీదే. ఇకైనా అర్థమవుతుందా? పట్టుకుపో, నీదే. ఒకవేళ ఆ విషయం తెలిసి ఆ సొమ్ము కానివాడు ఇంకోటి వచ్చి అడుగుతున్నాడేమో, ఇచ్చే. ఇప్పుడు దాని లెక్క ఎవరు చెప్పుకుంటారు? అది లేదా నీ దగ్గర ఉంటే లెక్క ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అవునా కదంట? దోచుకున్న దాని గురించి, అబద్ధ ప్రమాణం గురించి కానీ నువ్వు దేని విషయమే అయినా దేవుని ఎదుట అపరాధి అవుతే చెప్తున్నాడు. చూడండి, అబద్ధ ప్రమాణమును గూర్చి గాని చేసిన దాని అంతయు మరలా ఇచ్చుకొనవలెను. నువ్వు దేని విషయంలో ఎంత దాచుకుని అబద్ధం ఆడవో మరలా రెట్టింపు అంతా పుచ్చుకోవాలట. పైన అర్థమవుతుంది. ఓకే, నువ్వు న్యాయంగా ఇచ్చావు పోగొట్టుకున్న వాడికి 10,000 దొరికింది, ఇచ్చావు, అయ్యా ఈ 1000 రూపాయలు ఇచ్చుకో, నాకు దొరకకపోతే 10,000 నష్టపోతుంది, 9,000 అయినా నా దగ్గర ఉంటున్నాయి, ఇప్పుడు ఇవి ఉంచుకోండి అన్నావు అనుకో, అది నీకు హితమైనది. ఎందుకని నువ్వు ఆశించలే, ఆయన గిఫ్ట్ గా ఇచ్చాడు. అతని సొమ్ము నువ్వు జాగ్రత్తగా కాపాడినందుకు ఆ జాగ్రత్తగా ఇచ్చిన ప్రతిఫలం అది, నీ నీతికి పొందిన ప్రతిఫలం అది. అన్నట్టు కదంటారా? అప్పుడు సంతోషంగా అనుభవించవచ్చు. దొరికింది కదా దాచేసుకుని అని అనుకుంటాం. నీకు అని అనుకుంటున్నా బాగా ఎవరన్నా వస్తారు, బాగా తెలియదు ఉన్నారు అని అనుకోవడం ఉంటారా లేదా? అవునంటే కదంట. ఏదైనా దొరికితే, ఏదైనా వస్తువు దొరికినా అమ్మ అంత కదా అనుకో, ఇంకోరు నెత్తిన వేస్తారు దేవుడు. అవునంటారు కదండి. ఎందుకని తెలిస్తే పోతుంది. విలువైన వస్తువు ఎలా పోగొట్టుకుంటాం? ఊరుకుని వచ్చింది ఎలా వదులుకుంటాం? దాని వెనక దోషం దానికి అవడెత్తున్నావా? ఇకేనర్థం అంటే ప్రభు చెప్తున్నాడు, పోగొట్టుకునే దాంట్లో కూడా నువ్వు ఎంత అపరాధం అయిపోతున్నావు అంటే ఇవాళ భక్తుడు ఎంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది గమనించుకుంటున్నాం ఒకసారి. అవునట కదంట. కింద చదువుతాం 5వ వచనం. ఆ మూలధనము నెచ్చుకొని దానిలో
5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున అవునంట కదా సొత్తుదారునికి అది ఎంత ఇవ్వాలట 5 వంతులు ఇవ్వాలట. ఎప్పుడు నువ్వు నిరపరాధిగా తీర్చబడేటప్పుడు ఆ సొత్తుదారునికి ఎవరైతే సొమ్ము ఉన్నదో అతనికి ఏం చేయాలని తెలుసా? 5 వంతులు చెల్లించాలట. ఎందుకో దానితో పోయేది అవునంట కదట. ఇప్పుడు మన దానికోసం మనది కాని దానికి ఉంది అభిలాడుకుంటుంటే జుర్మానాలు పొందుతాం అవునంట కదంట. నష్టపోతా ఉంటాం అవునంట కదంట. కారణం ఏంటనుకున్నారు? దాంతో పోయింది ఏదంతా చూసారు అది పాపుకున్నట్టుగా మంచిగా వెళ్తే చెడు ఎదురైనట్టుగా నష్టపోకూడదండి. మనం ఆలోచించాలి. మనది కాకపోయినా నాదే అని ఆశ పెంచేసుకుంటాం చూసారా, నాకే వచ్చేయాలి నాకే ఉండాలని అనుకుంటాం చూసారా, అదే నష్టం. దేవుడికి ఇచ్చాడు చూడాలి, నాకు అవసరం ఆయన అడిగితే ఇస్తాను అది పొందుకునేదాకా కష్టపడుతూ ఎదురు చూడాలి ఆశీర్వాదం. అదేంటి నీతి. ఓకేనా? అదే మత స్వార్థలో చెప్పుడు నీ మాటను బట్టి నువ్వేమవుతుంది తీర్పు పొందుతున్నావు అవునంట కదంట. 12:37 నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందుదు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తీర్పు ఎలా ఉందో తెలుసా? మాటను బట్టి. అందుకనే మత్తయి సువార్త 6 తీసా మత్తయి సువార్త 6:5 ఇశ్రాయేలుతో చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో ఉన్న పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో మార్పు శరీర సంబంధమైనది ఆత్మ సంబంధంగా ఎలా నిరూపిస్తున్నాడో చూడండి. మరియు నీవు అప్రమాణము చేయక ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఆయన వెంబడించిన వారితో చెప్తున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువులకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అదే కదా చూసాం మనం ఇప్పుడు లేవియకాండంలో. పూర్వీకులతో చెప్పబడిన మాట క్రీస్తు వచ్చాక మళ్ళా దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అప్రమాణము చెయ్యక నీ ప్రమాణములను ఎవరికి చెల్లించాలట? అని ఇప్పుడు నువ్వు చేసే ప్రమాణం ఎవరి దగ్గర తీసుకుంటున్నావు? అర్థమవుతుందా అమ్మా? మనం చేసే ప్రమాణం ఎవరి దగ్గర తీసుకుంటామని తెలుసా? నువ్వే ఒట్టేసినా ప్రమాణం చేసినా మాట ఇచ్చినా అది ప్రభువుకి చెల్లించింది. అది ధర్మాన్ని ఎరిగిన వాళ్ళ దగ్గర ఎంచబడుతుంది. అది గొట్టు మీద ఎట్టేశాను చెల్లి అయిపోయింది, అబద్ధం ఇది ఉత్తుత్త ఆట అంటే కుదరదు. జీవితాలతో చెలగటం ఇది అవునండి కాదంటారా? అది పిల్లలు ఆడుకున్నట్టుగా మాట్లాడకూడదు మనం. అంటే మాట ఇచ్చేటప్పుడు ఆలోచించు. మాటను పోషించేవాడే ఉండాలట తెలుసా? చూపిస్తాను అది కూడా చూడండి ఒకసారి. నీ ప్రమాణములను ప్రభువులకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదా. మరి ఆ పూర్వీకుల్లో అంటే పాత నిబంధనలో దేవుడు మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదే. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు మాట్లాడతాను. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు. అది ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు. అది దేవుడి సింహాసనం. ఆకాశం మీద ఒట్టుకోవా అటు అవునంట కదా. ఆకాశం మీద ఒట్టేట్టు ముందు ఆలోచించాలంట. ఆకాశం ఎవరిదే? నీ సొత్తు కాదు, పెట్టేస్తాకే అవునంట కదంటారా. ఆకాశం మీద ఒట్టని ప్రమాణం చేయడానికి ఆకాశం ఎవరంటారు? ఎవరిదట? దేవుని సింహాసనం. అది ఆలోచించండి. ఇప్పుడు అది కూడా సాక్షి నీ ఒట్టికి, నీ ప్రమాణాలకి సాక్షి అవునంట కదంటారా. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. భూమి మీద కూడా నీకేనా అర్థమవుతా? భూదేవుని నువ్వు అనుకుంటున్నావు, దేవతలు నువ్వు అనుకుంటున్నావు భూమిని. ఆ భూమి ఎవరిదట? దేవుని పాదపీఠం. ఊరుకుంటాడా మరి? అది ఇప్పుడు ఆకాశం మీద ఒట్టేట్టినా భూమి మీద ఒట్టేట్టినా ఎవరికి చెందుతుంది? అది దేవునికి చెందుతుంది అవునంటే కదంటారా. భూమిని చూడండి, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. మీకేనర్థం? నేను వెళ్తున్న దేవాలయం మీద ఒట్టండి, చర్చి మీద ఒట్టండి, గుడి మీద ఒట్టండి అని పెట్టేయకూడదు నువ్వు. అవునా? ఎందుకని ఇవన్నీ ఒట్లు
తప్పించుకోవాలి, దొరకకూడదు. అవునంటారు కదంటారా? నేను చెడ్డదాన్ని దొరకకూడదు, నేను చెడ్డోడిని దొరకకూడదు. ఇప్పుడు దొరకకుండా కప్పుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం ఎంతమందినైనా తీసుకొచ్చారు. దేంట్లో నుంచి? ఒట్టుల్లో నుంచి. అవునంటారు కదంటారా? అతికి ఏమన్నాడు? యెరూషలేమును తోడని కూడా ప్రమాణం చేయకూడదట. అది మహారాజు పట్టణము. చూడండి 36 వచనం, నీ తల తోడని నా మీదొట్టు. ఇది ఇప్పటికైనా నమ్ముతావు నమ్మవా? నా మీదొట్టు అని అనకూడదు. ఎందుకని? అక్కడ చెప్పాడు చూడండి, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక్క వెంట్రికనైనా తెల్లగా గాని నలుపుగా గాని. ఇప్పుడు చెప్పండి, మన చేతిలో ఏముంది? రొంగేసుకోవాలి తప్పని ఏముంది? అవునంటారు కదంటారా? తెలుపు వచ్చేస్తుందంటే గోరింతకు పెట్టుకుని తప్ప ఏముంది? మనకి ఏం చేయగలవా అమ్మా? ఓసారి రొంగేస్తే జీవితకాలం ఇక తెల్లింటికి రాదా? అవునంటారు కదంటారా? వస్తుంది. నల్లింటికి కలరెంటికి చేసుకుంటున్నాం, అలా నలుపుగా చేసుకోగలవా? పేసనగా 4 ఎటరకలాగి రొంగి వేసుకుని బిల్డప్ ఎత్తున్నాం. అవునంటారు కదంటారా? దానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక వెంట్రుకని నల్లగా తల్లగా చేసే అవకాశం లేదు. తెలుసా? మనకు అర్థమవుతుందండి ఈ విషయాలు. అంటే మనం అందుకనే కదా నీ వలన వెంట్రుక అవ్వాలంటాం. చూసావా? ఈయనది చెప్తాడు, వెంట్రుక కూడా నీ వల్ల ఏం చేస్తావు? అవునా? మన వల్ల ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఎందుకు ఇన్ని దోపిడీలు? అవునంటారు కదంటారా? మన పరిశుద్ధులు, పేరుకి క్రైస్తవులు. అవునంటారు కదంటారా? ఎమ్మటనే మాట తిప్పేస్తాం. అన్ని పచ్చి అబద్ధాలు. అర్థమవుతుందా మనకి? అబద్ధాలాడి ఎవరి ఎదుటి నీతి మంత్రిగా తీర్చబడాలనుకుంటున్నాం మనం? ఆలోచించండి. అబద్ధమే కదని ఆడేస్తాం. క్యారెక్టర్ పోగొట్టుకున్నామండి దేవుడి ముందు. తెలుసా? మన జీవితం ఎప్పటికీ అబద్ధమే. తెలుసా? ఇప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు భార్య నమ్ముతుందా? చెప్పండి మీరు. ఎవరాడు కదా పెద్దల దగ్గర మాట, భార్య దగ్గర మాట్లాడుతున్నారు. ఈ నాన్న అంతేరా, ఏది నమ్మకూడదు. అవునట్టు కదంటారు. ఎవరంటున్నారు ఈ మాట? కట్టుకున్న భార్య, జీవితకాలం నడిచే భార్య ఏమంటుందా? ఏమంటుంది చెప్పండి. ఇప్పుడు ఆడు మాట్లాడక ఏమవుతుందా? ఆయన కాదు. ఎందుకని? చూసారా ఎలా మాట్లాడేస్తున్నారా? ఎందుకని? మాట. నిన్ను పోషించేది ఏది తెలుసా? జీతం కాదు. అవునడు కదరా? నువ్వు పట్టుకొచ్చే నగల కాదు, నువ్వు పట్టుకొచ్చిన సామానాలు కాదు, మాట నిన్ను పోషించేది. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు, నేను నువ్వు పోషించుకో. నీ క్యారెక్టర్ పోగొట్టుకోవడం కొరకు ఇన్ని తెచ్చేకు, ఇవన్నిటికి ఇంకా తీర్పు ఉంది. అవునండి కదంటారా? కింద మాట అన్నాడు చూడండి, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట. యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. ఇవాళ క్రైస్తవులుగా మనం అనుసరించవలసిన చూడండి. మీ మాట అవునంటే మాట ఇచ్చావా? పోషించాలంతే. నీకు నష్టం వచ్చినా పోషించాలంతే. మాట ఇచ్చావా? నీకేనా అర్థమవుతా? అవతలకి నష్టం అయితే మాట తీసేసుకోవాలి. నీ మాట అవునంటే అవును అంటే పలానా వ్యక్తి ఇస్తానన్నా అంటే ఆ పలానా వ్యక్తిని అడిగానంటే ఇస్తానన్నా. అప్పుడు పక్కలు చెప్పాలన్నమాట. ఆయన అడిగావా? ఆలస్యం చేయడంతో సమస్య. ఆయన ఇస్తానన్నాడంటే మాట తప్పడం. అలాంటి వాళ్ళు అడిగేవాడు బాబా దేన్ని ఇవ్వడం, ఏది చేయడం అన్నాడు అంటారు చూసారా? అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, అదంటే అబద్ధాలు ఆడుకుంటా, మోసాలు చేయకూడదు. క్రైస్తవుడి యొక్క లక్షణం అలా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మాటలో కూడా మనం ఎలా ఎంచబడుతున్నాం? అపరాధి అని చెప్పండి. నాకు 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతున్నావు. నీ మాటను బట్టియే చెప్పండి, నీ మాటను బట్టియే ఏమవుతున్నావు? అపరాధి అని తీర్పు నొందుతున్నావు. 12:37 వచ్చినావు కొనట కదంట. ఇప్పుడు చెప్పండి, మన మాట అవునంటే అవును, అదే కదా యేసు ప్రభు చెప్పింది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టు నుంచి పుట్టింది, మా ఆవిడ మీద ఒట్టు.
బెట్ట మీద ఒట్టు అన్నట్టు కదంట. పలానా ఒట్టులు ఈ ఒట్టులు అని పెట్టేవాడు అది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసా? అది ఎక్కడి నుంచి వస్తుందట? పూర్వీకుల నుంచి కాదు, దుష్టుల నుంచి పడుతుందట. ఇకైనా ఆత్మహత్య. ఇక అవునంటే అవును, మా కాదంటే కాదంటే దాటి ఏదన్నా మాట్లాడావా నువ్వు దుష్టుడే. ఎవరి దృష్టికి? ఒకవేళ మనుషుల దృష్టికి చాలా మంచోడు నీతిపరుడు అని ఎంచబాలొచ్చేమో. ఎందుకంటే హృదయాలు ఎరగనే కనుక హృదయం ఎరిగిన వాడు ఎవరో? నువ్వు భక్తి చేస్తున్న దేవుడు, నువ్వు వాక్యాన్ని అనుసరిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కనుక ఆయన ఎదుట మన మాట ఎలా ఉండాలి తెలుసా? అవునంటే కాదు మాట పోషించుకో, అబద్ధాలు ఆడుకుంటా. మన వలన ఒక జీవితం నష్టపోకూడదండి, ఒకరికి అభ్యంతరం కలగకూడదండి, మన వలన ఒకరు ప్రభు సన్నిధికి దూరం అవ్వకూడదండి. ఆలోచించుకోండి, ఏం చేస్తున్నాం, ఎలా బ్రతుకుతుంది, మన బట్టి మనకి ఎంత ప్రయోజనంగా ఉంది, మనకి ఏ లక్షణం నేర్పుతుంది, సమాజంలో మనకి ఏం మాదిరి చూపిస్తుంది అనేది ఇవాళ భక్తి వాక్యము మనకు రుజువుగా ఉంది. ఆలోచించాలి. మీరైనా సరే, నేనైనా సరే సరిదిద్దుకోవాలి. వాక్యం అనేది ఖండించేది, గద్దించేది, తప్పు దిద్దేది, బుద్ధి చెప్పేది, బుద్ధి లేకుండా నడిపించేది కాదు. మరి ఇవన్నీ మనం నేర్చుకోవడం సంఘంలోకి వచ్చి క్రీస్తు ప్రభు ఎదుట మనం నేర్చుకోగలుగుతున్నామా? నేర్చుకునే వారికి నేర్పించగలిగే మాదిరిలో మనం బ్రతకగలుగుతున్నామా? మన విశ్వాస జీవితంలో చూపించగలుగుతున్నామా? సంఘంలో ఏమున్నదండి? మనం సంఘంలో మన పాత్ర ఏంటండి? అసలు సంఘం అంటే ఏంటండి? అసలు పరిశుద్ధతకి నిలయం అండి. ఆ పరిశుద్ధతను అనుసరించగలుగుతున్నామా? ఒకవేళ యేసుక్రీస్తు రక్తంలో కలగబడి సంపాదించుకుంటే కనుక కాపాడుకోగలుగుతున్నామా? పరిశుద్ధతను, ఆ పవిత్రతను కాపాడుకోగలుగుతున్నామా? దాని కొరకు ఏమైనా సాధనం ఉందా మనకి? ఇవాళ ఆలోచించుకో. ఒకవేళ నీతిమంతుడు మాట్లాడితే ఎలా ఉండాలని తెలుసా? కీర్తన తీసారా? 15 అద్భుతమైన మాట, మొదటి నుంచి చదివేస్తాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? ఎవరి గుడారంలో? ఇశ్రాయేలు కాలంలో గుడారం. ఓకేనా అమ్మా? మోషే కాలంలో గుడారం, సొలొమోను కాలంలోకి వచ్చేసరికి దేవాలయం, ఇప్పుడు క్రైస్తవుని కాలంలో సంఘం. ఓకేనా? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇవాళ సంఘములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద. ఎందుకంటే సేనాయి పర్వతాల మీద ఆరాధన పొందాడు కనుక ఒకప్పుడు. పైన అర్థమవుతుందా? యెరూషలేము దేవాలయం కూడా పర్వతం మీదే ఉంది. అవునట్టు కాదంట? అవునండి. ఇవాళ గులగల్లో మరియమ్మ కొండ కూడా ఎక్కడుంది? కదా. మరియమ్మ గుడి కూడా ఎక్కడుంది? దుర్గమ్మ గుడి ఎక్కడుంది? మరి యేసుప్రభు ఎక్కడుండేవాడు? హృదయాల్లో ఉండేవాడు. గుడి ఎక్కడం కాదు. అవునే కదా. కొండలనే చెట్లు పూజించేవాడు కాదు క్రైస్తవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు, యథార్థవంతుడు. ఓకేలా? అది నా మాట అన్నాడు. 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి ఎలా ఉండాలంట? ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే, ఆయన సంఘంలో అతిథిగా బ్రతికేవాడు ఎలా ఉండాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఏమనుసరించాలట? ఇందాక మత్తయి సువార్త 12 ఏమన్నాడు? నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని ఇప్పుడు చెప్పండి. మన నోట్ల నుంచి రాకూడదు, అబద్ధాలు అబద్ధ ప్రమాణాలు రాకూడదు. మాట ఇచ్చామా నెరవేర్చాలంతే. నువ్వు చేయలేని చెప్పే అన్నట్టు కదా. ఆ సమయాన్ని నన్ను అలా దూరం చేసేసుకుందాం, ఆ సమయంలో ఏదో మాట ఇచ్చేది పోతారులే అని అనుకుని చేయకుండా చేస్తానని అని అనకూడదు. చేయలేనని చెప్పి చేయలేనని చేసిన తప్పు కదండి. చేస్తానండి, చేయకపోతేనే ప్రమాదం అంటారు కదండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా ఏం పలకాలంట? అబద్ధం పలకూడదు. హృదయంలో హృదయపూర్వకంగా ఏం పలకాలంట? నిజం పలకాలి.
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎవరో అతిథిగా ఉండేవాడు. ఆయన గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవరట? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా. అంటే హృదయంలో కూడా ఏమి లేనివాడు తెలుసా? కపటము లేనివాడు. మీకేనా అర్థం? హృదయంలో కూడా ఏమి ఉండకూడదట? కపటం ఉండకూడదు. కింద చదువుదాం. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అడ్డివాడు నాలికతో కొండెములాడు వాడు. చూడండి, అట్టేవాడు నాలుగుతో కొండెములాడడం. మీకేనా కొండెములాడంటే? అబద్ధములాడడు. కొండెమన్న మాట ఏంటంటే సాడీలు చెప్పు. బైబిల్ చెప్పింది అది. మీకేనా అర్థం? అబద్ధాలు ఆడే వాళ్ళని, సాడీలు చెప్పే వాళ్ళని అంటే అక్కడికి చెప్తారు కదా. మీకేనా అర్థం? జరగకపోయినా ఏమంటారు? జరిగినట్టుగా చూపించారు. అబద్ధాలు నిజంగా మలిచేస్తారు. అవునంటారు కదంట. ఇటువంటి క్రియేట్ కలిగిన వాళ్ళు, తలంతులు కలిగిన వాళ్ళు అవునంటారు కదంట. చాలా మంది లోపల కనపడుతూ ఉంటారు. అవునంటారు కదంట. పోషించేస్తారన్నమాట వాళ్ళ పాత్రను అక్కడ. మీకేనా అర్థం కదా? అలాంటి వాళ్ళు బైబిల్ ఏమంటుంది తెలుసా? కొండెగండ్రు, కొండెగత్తులు. బైబిల్ ఇచ్చిన అందుకనే లేనివి ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడకూడదు. అసలు చెప్పాలంటే ముసలమ్మ ముచ్చట్లకే ఏటికి తిరగకూడదట? ముసలమ్మ ముచ్చట్లకే వాళ్ళ ముసలమ్మ ఈ ముచ్చట్లుగా ఉంటాయంట ఆవిడకి. నీకేనర్థం? మాట ఎక్కడ అక్కడ ఎక్కించాలి. వయసు వస్తే కాదు నేర్చుకోవాలని ఎవరితో ఏం మాట్లాడతాం. అవునంటే కదండి. మనకి ఏం నేర్పుతుంది? వాక్యం పట్టుకుని ప్రభు పేరు చెప్పుకొని క్రైస్తవుడు అనే పేరు ధరించి భక్తి పేరట ఏం నేర్చుకోవాలి? ఏం నేర్పుతారు? నీకేనర్థం? అట్టివాడు చూడండి, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. అంటే కొండెగత్తుల వలన ఏమవుతుంది తెలుసా? కీడు. అంటే సాడీల వలన ఏం కలుగుతుంది? కీడు కలుగుతుంది. వ్యక్తికైనా కుటుంబానికైనా సరే. చూడండి, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద. దేని వలన? చాడీలు చెప్పడం వలన. ఏం మోపడంట? నింద మోపడం. కిందికి మాట అన్నట్టు చూడండి. తన దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరు నీచుడు? ఎవరు నీచుడు? అలా కొండలు చెప్పుకుంటూ అబద్ధాలు మాట్లాడుతూ ఇక్కడదక్కడ చెప్పుకుంటూ జీవితాలను కుటుంబాలను పాడు చేసేవాడు ఎవడన్నా ఉంటే ఆ యథార్థ పరుడికి, నిగనార్థం దేవుడి ఆలయంలో అతిథిగా ఉండేవాడికి అసహ్యుడంట. పరిశుద్ధుడు అసహించుకోవాలండి. ఇంకా ప్రేమిస్తున్నటువంటి లక్షణాలు జీవితంలో హృదయంలో దాచుకుంటున్నామండి. ద్వేషించాలండి. బాప్తిసం పొందిన మనం వదులుకొని వచ్చాం, మళ్ళా సంపాదించుకోకూడదండి లోకం వైపు చూసి. అటువారు కనపడి ద్వేషించాలి, వ్యక్తిని కాదు సుమా. అటువంటి వ్యక్తిలో ఉన్న ఈ లక్షణాలను ఏం చేయాలని తెలుసా? ద్వేషించాలి. అందుకని చెప్తున్నాడు ఏమని? అతడు అట్టి వానికి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడిని అంటే భయభక్తులు లేని వాడిని అసహించుకుంటున్నాడు. భయభక్తులు ఉన్న వాడిని ఎవరిని ఏం చేస్తున్నాడు? సన్మానం. అంటే అర్థం ఏంటి తెలుసా? గౌరవించి ఇంటికి పిలిచి వాక్యం చెప్పించుకోండి. విశ్వాస లక్షణం అది. నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చెప్పాలి తెలుసా? అది మేలు. దేవుని గురించి సంభాషణ కంటే ఇంకా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏమో చెప్పండి. అవునంటే కదంటారా? ఒక ఇంటికి నువ్వు వెళ్ళావంటే ఏం చెప్పాలి? నీకు తెలిసిన సత్య విషయాలు చెప్పాలి. లోకరక్షకుడైన క్రీస్తుని గురించి చెప్పాలి. ఆయన జీవితంలో నీకు కలిగే పరిశుద్ధత గురించి చెప్పాలి. అంతే తప్పకనే లేనిపోని మాటలు ఎందుకంటే, వ్యర్థమైన మాటలు ఎందుకంటే. వాళ్ళ క్రైస్తవ లక్షణం. సంఘములు ఎదుగుతున్నాం మనం, దేవుని ఆరాధిస్తున్నాం మనం, యథార్థవంతుని పూజిస్తున్నామని తెలుసుకుంటున్నాం మనం. మన జీవిత ప్రయాణం ఎక్కడ ఉండదో ఒకసారి ఆలోచించాలి. కింద చదువుతాం చూడండి. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా. ఎవరో యథార్థవంతుడు పైన చదువుకున్నాం, నీతిని బట్టి పలికేవాడు. అవునండి కదండి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. అదండి పరిశుద్ధుడికి ఉన్న లక్షణం. మనం మాట ఇచ్చామంటే మనకి నష్టం కలుగుతుంది. ఏం చేయాలని తెలుసా? మాటను పోషించాలి, ఇచ్చిన మాటను కాపాడుకోవాలండి. అది క్రైస్తవ లక్షణం. అది క్రైస్తవ లక్షణం. యేసుక్రీస్తు మాట ఇచ్చాడు, తండ్రి నీ నామమున నేనే వెళ్తాను, నీ కొరకు నేను ప్రాణం పెడతాను, మనుషుల కొరకు నేను బలవుతాను. నేను భూమి మీదకి వచ్చాను.
శరీరాన్ని దాల్చిన తర్వాత ఆయన శ్రమలో పొందుతుంటే జీవిత విధానం తెలిసిందండి. ఇక అర్థమవుతున్నా, సిలువులో ప్రాణానికి ముందు కూడా అన్నాడు. ఇక అర్థమవుతుంది, సిలువ ఎక్కే ముందు కూడా అన్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధింప చేయనుగా. అంటే అర్థం ఏంటి? నేను సిలువ ఎక్కడం, ప్రాణం పెట్టడం, రక్తాన్ని కార్చడం నీ చిత్తం, దాన్ని దూరం చేయమని అడిగాడు. పైన అర్థమవుతున్నా, వెంటనే ఆయన చిత్తానికి లోబడు, ఇది నీ చిత్తం, నేను బలంతే. మాట ఇచ్చాడా, మాట తప్పాడా? అదే క్రీస్తులో ఉన్న గుణ లక్షణం. మాట ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయినా బ్రతుకున్నాడు. అదండి, చనిపోయిన ఈనాటికి ఏమై ఉన్నాడు? ఆయన బ్రతుకున్నాడు, బ్రతికించేవాడిగా ఉన్నాడు. అది క్రీస్తులో ఉన్న జీవితం. క్రైస్తవుడు అంటే బ్రతుకుతూ బ్రతికించేవాడండి. తాను చచ్చిపోతూ ఇతరులకి నష్టాన్ని కలిగజేసేవాడు క్రైస్తవుడు కాదండి. నీకేనా అర్థమవుతుందా? యేసుక్రీస్తుకి ప్రాణ నష్టం కలుగుతుందని తెలిసినా నేను చనిపోవడం వల్ల ఈ ఇతరులకు మేలైతే నేను సంతోషంగా అనిపించేస్తాను. ప్రాణాన్ని పెట్టేసి ఆయన చనిపోయి మరణానికి విడుదల కలిగజేశాడు. ఆయన బ్రతికి పాపానికి విడుదలనిచ్చాడు. పాపులను బ్రతికించేవాడిగా ఉన్నాడండి. యేసుక్రీస్తులో ఏం నేర్చుకుంటున్నాం, సమాజానికి ఏమి నేర్పుతున్నాం, ఎలా పేరు చెప్పుకోండి. ప్రేమతో మనం ఆలోచించాలి. మాట పోషించుకునేవాడు క్రైస్తవుడు, మాట తప్పేవాడు కాదు. లోకంలో ఉన్నవాడు తప్పుతాడేమో, దేవుణ్ణి ఎరగిన వాడు తప్పుతాడేమో, ఒకవేళ దేవుణ్ణి ఎరుగున్నానని వాక్య ప్రకారం బ్రతకిన వాడు తప్పుతాడేమో. యథార్థంగా భక్తిపరుడుగా ఉన్నవాడు మాట తప్పేవాడు కాదు. ఒకటే చెప్తున్నాడు, వాళ్ళ సంఘములు ఎవరైనా సరే మనలో ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగిన వాళ్ళని ఏం చేస్తానన్నాడు? సన్మానించాలి. మన తోటి భక్తుని ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. వేళాకోళంలో వ్యర్థమైన మాటలు. మన సంఘంలో ఉన్నాం, బంధువులే, కుటుంబస్తులే, తెలిసినోడే, బామ్మర్తే, వ్యర్థమైన ఉత్సవాలు రాకూడదు, పరిశుద్ధులు అని మర్చిపోకూడదు. అవునంటారు కదంటారా? అంత జాగ్రత్తగా ఉండాలండి. అది మనం తెలుసుకోవాలండి, కాపాడుకోవాలండి. మనం మాత్రం దయచేసి మన ఒక మాదిరిని క్రీస్తు పట్ల లోకంలో చూపించాలి. క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు, బ్రతికి చూపించాలి. అదే అన్నాడు యేసు, నీ మాట అంటావును, ఎందుకంటే నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుతున్నావు, నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందుతున్నావు. ఇంకొక వచ్చును చెప్పి నేను ముగించేస్తాను. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 2:10 యాకోబు పత్రిక 2:10 ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి. అంటే చాలా అనుసరించాలంటే కుదరదు. ఇక అర్థమవుతుందా? అంటే యాక్చువల్ చెప్పాలంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు అంతేనే ఇశ్రాయేలుకి ఇచ్చింది. 9 ఆజ్ఞలు నెరవేర్చాడు. ఒక ఆజ్ఞలు ఫెయిల్యూర్ అయిపోతే ఆ 9టికి ప్రయోజనం లేదట. నీకేనా అర్థమవుతుందా? ఈ రోజు నీతిమంతులుగా బ్రతుకో, రేపు పొద్దున్న ఏదో చిన్న విషయంలో 1 నిమిషంలో తప్పుకున్నావు అనుకో, ఈ రోజు బ్రతుకులంతా ఉంటాయి క్యారెక్టర్. ఎందుకని ఈ రోజులోకి రెక్క కొత్త తగ్గి రేపటికి రెక్కల. అవునాడు కదంట. ఇవాళ తిన్నామని రేపు మానేస్తామా? అవునాడు కదంట. రేపు దాకా ఎందుకు ఇప్పుడు తిన్నామని దిగినా ఇప్పుడు ఇలా అర్థమైనా టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసే కదా మధ్యాహ్నం భోజనం మానేస్తామా? అవునాడు కదంట. తినకపోతే జాగింగ్ అయినా చేస్తాం, వాకింగ్ అయినా చేస్తాం తప్ప కానీ. అవునాడు కదంట. అలాగే ట్యాబ్లెట్ అయినా వేసుకుంటాం తప్ప కానీ మనం ఎలా ఆదివారం స్పెషల్. అవునాడు కదంటారా? తాగడానికి ట్యాబ్లెట్. అవునాడు కదంటారా? ఆకలి పుట్టడానికే ట్యాబ్లెట్. బయట అర్థం చేసుకుంటాం అమ్మా. అమ్మా చెప్తున్నాడు చూడండి, ధర్మశాస్త్ర విషయంలో ఎవడైనా ధర్మశాస్త్రం అది గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి అయ్యును. వ్యభిచారింపవద్దని చెప్పిన వాడు, చూడన మాటలు, వ్యభిచారింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు. అంటే ఇప్పుడు వ్యభిచారం మానేనుడు నరహత్య చేస్తే బయటమవుతుందా? అది ఒక ఆజ్ఞలు ఎలా తప్పిపోయాడు తెలుసా? ఏమా వ్యభిచారం చేయొద్దని ధర్మశాస్త్రం ఉండదంతా మానేయాడట, హత్య చేస్తున్నాడట. ఇది అపరాధం కాదా? యేసుప్రభు తండ్రి దేవుడు అదే చెప్పాడు.
ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే తెలియపరుస్తున్నాడు కొత్త నిబంధనలో. వ్యభిచారం మానేయుడు కాదు, అది ఆజ్ఞని ఎలా కాపాడుకున్నావు. నరహత్య కూడా చేయకూడదు. నరహత్య అంటే కత్తులట్టు పొడి చేయడం అనుకుంటున్నారా? నువ్వు మాటలతో చంపేయడం. ఇందాక కొండగత్తులు అని అన్నాడు కదా, అబద్ధాలు అన్నాడు కదా. ఒక అబద్ధం వల్ల సంసారం కూలిపోతుంది. అవునంటారు కదంటారా? ఒక వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్లే జీవితం నాశనం అయిపోతుంది. దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితులు లేవు. అవునంటారు కదంటారా? ఏది మాదిరి, ఏది సత్ప్రవర్తన, ఏది మరి ఏం చేస్తున్నావు? నువ్వు ఎన్ని కాపాడుకుంటే ఏంటి? ఇతర పట్ల ఎలా ఉన్నావు? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన వాడు సహోదరుని ప్రేమించకపోతే ఊరుకుంటాడా? చెప్పండి మీరు. ఆలోచించాలి. చెప్పడం కాదని క్రైస్తవుడు బ్రతికి చూపించు. ఇంత వాక్యం ఇంత పాఠం నేను బోధించి ఈ మాదిరిలో నేను లేకపోతే నేను బోధించింది కూడా వృధయే, నాకు తెలిసింది కూడా శుద్ధ వేస్టే. కాబట్టి బోధించడం ఎంత ముఖ్యమో గైకుని పాటించడం కూడా అంతే ముఖ్యము. పాటించిన వాడే సత్క్రియందు ఆసక్తి కలిగిన వాడు. కింద చెప్తున్నాడు చూడండి, వ్యభిచారింపవద్దని చెప్పిన వాడు నరాజు చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచారింపకపోయినను నరాజు చేసి నేను ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. క్రీస్తులో ఉన్న మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుకుంటున్నాం. కానీ ఒక్క మాటలో భక్తెత్తపోతుంది. అవును కదండి, ఒక్క మాటలో భక్తెత్తపోతుంది. కాబట్టి మన నోటను అబద్ధాలు రాదు. అబద్ధం ఆడేవారుగా మనం ఎందుకు తెలుసా? ఒక్క మాట అబద్ధం ఆడకపోవడం వల్ల వచ్చే ప్రతిఫలం మీకు చూపిస్తారు. చూడండి, ఒకసారి పక్కన ఉంటుంది. మొదటి పేరు 3:10 ముగింపు. దయచేసి ఆలోచించండి. మొదటి పేతురు 3:10 జీవమును ప్రేమించి ఏ ప్రేమించాలంట? జీవం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది. ఆయన్ని ప్రేమించడం అంటే ఇప్పుడు జీవం కొరకు క్రీస్తుని ప్రేమించాలి. క్రీస్తుని ప్రేమించడం అంటే అది ఏది ప్రేమించాలి? వాక్యాన్ని. ఓకేనా? ఇప్పుడు నిజంగా వాక్యం అంటే మనకి ప్రాణమే ఉంటాయి. చెప్తున్నాడు చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇక చెడ్డ మాట అన్నాడంటే అబద్ధం ఒకటి తీసుకోకూడదు. నువ్వేం మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడుతున్నావు అన్ని అంతేనంటారా? చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నవాడే జీవాన్ని ప్రేమించేవాడు. అలా కాచుకున్న వాడికి ప్రతిరోజు ఏ రోజు అని చెప్పాడు? అలా చూస్తున్నారు ఏంటండి? అలా చెప్పేవాడికి, అలా కాచుకున్న వాడికి ప్రతిరోజు ఏ రోజు? మంచి రోజు. అంతేనా? జీవమును ప్రేమించి మంచి దినాలు చూడకోని వాడికి ప్రతిరోజు మంచి రోజే. నేను వాక్యాన్ని ప్రేమించేవాడు అయితే వాక్యాన్నే మాట్లాడు. నీ నోటను చెడ్డ మాట్లాడకూడదు, రాకూడదంటే వాక్యమే రావాలి, మంచి మాట. అప్పుడు ఆ వాక్యం ద్వారా నీకు ఏమవుతుంది తెలుసా? జీవం, మంచి దినాలు, ఇంకా ఎటర్నల్ లైఫ్, బ్రతికే అవకాశం ఉంది, దీర్ఘాయువు ఉంది, సుఖజీవంతో గడుపు సంవత్సరంలో శాంతి సమాధానం నీకు ఉంది. ఎంత గొప్ప ధన్యతని వాక్యాన్ని కలిగి ఉంటుంటేది. క్రిందికో మాట చూడండి, 11 అతడు కీడు నుండి తొలగిపోవాలి. కీడని తెలిసింది. అవునంటే కదా, ఇందాకేమన్నాడు? లేవే కాను పొరపాటున అపరాధి అవుతే తర్వాత తెలిస్తే ఏం చేయమన్నాడు? దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. అవునంటే కదంట. గత వారమంతా మనం బ్రతుకోవాలి. ఏ రోజు ఏ అపరాధం, ఏ పొరపాట్లు పడ్డామో మనకి తెలుసా? తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. మీరేం చేయాలో నాకు తెలియదు, నేనేం చేస్తానో. ఇవాళ సంఘంలో క్షమించుకునే అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వ త్రిభోజనం ద్వారా మరొకసారి క్షమాపణ దొరుకుతుంది. మనల్ని మనం పరీక్షించుకునే అవకాశం దొరుకుతుంది. ఈ ఆదివారం అపవాది దీన్ని కూడా దూరం చేస్తారు. బంధువులను, పెళ్లిళ్లను, ఫంక్షన్లను, అవునట్టు కదంట, చుట్టాలను, పట్టాలను, షాపింగ్లను, అవునట్టు కదా, ఎన్ని ఉన్నాయి. మనకి ఎలా ఉంటది? ఆదివారం ఒక రోజు సెలవు, ఆనందించడానికి లేదు, ఇంతోటి చెట్ట పట్టలేదు, తిరగలను, ఎక్కడికి వెళ్తాకుండా. అవునట్టు కదంట. మనం ఏమనుకున్నాం? శనివారం ఇశ్రాయేలుకి సెలవు దినం. అవునంటారు కదా, ఏ దినం అది? విశ్రాంతి దినం.
ఇప్పుడు ఆ విశ్రాంతి దినం ఇశ్రాయేలుకి ఎందుకని చెప్పాడు? పరిశుద్ధ దేవుడైన ఆరాధించే దినం అది. అవునంటే కదా, దినమంతా ఆరాధించారు. ఆదివారం సెలవు అంటే ఏమనుకున్నావు? నువ్వు పనులు వాడేయడం కాదు, నీ పనులను మాని దేవుని పనులు కొనసాగడం ఆదివారం అంటే. అవునంటే కదంటారా? మనకి ఎలా ఉంది ఆదివారం అంటే? సెలవు తీసుకున్నాం, ఏం ఒప్పుకోవాలి, ఒక పూట అంతా దేవుడి సన్నిధిలోనే పోతుంది. ఎంత బాధపడిపోతున్నాం మనం. అవునంటే కదంటారా? దేవుడి సన్నిధిలో గడిపిన సమయం నష్టం కాదండి, లాభం, నిత్య జీవం. అవునంటారు కదంటారా? అదినే అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉంది. ప్రార్థన వినడం మనం చూద్దాం. ఏం చేస్తే కీడు చేస్తే. కీడు ఎలా అవుతుందన్నాడు? అబద్ధపు మాటలు, కపటపు మాటలు, కల్పించిన మాటలు, కొండెగట్టులుగా ఉంటుంటాయి. అవును కదా, కొండెగండ్రుగా బ్రతుకుతుంటాయి. మనకేమన్నాడు? జీవం లేదు, మంచి దినాలు లేవు. అవునట కదంటారా? కాబట్టి ఎలా బ్రతుకుతున్నాం? ప్రభు కన్నులు గాని, ప్రభు చెవులు గాని నీతిమంతుల వైపు. నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన వాడు ఎలా తీర్చబడ్డాడు? రోమపత్రిక చెప్తుందంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడే. ఇప్పుడు నీతిమంతుడిగా మనల్ని తీర్చిన వాడు ఎవరు? క్రీస్తు. నీతిమంతుడు ఎవరు? యథార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవుడే. నీతిమంతులమైతే ప్రభు కన్నులు మన వైపు ఉన్నాయి, మనల్ని చూస్తున్నాయి, అణువును పరీక్షిస్తున్నాయి. అవునంటారు కదా? మన నీతిమంతులైతే వాళ్ళు చేసే ప్రార్థన వైపు, అవును కదంట, మనం కోరుకునే కోరికల వైపు, మనం అడిగే ప్రతి వినమం వైపు ప్రభు చెవులు ఎదురు చూస్తాం. కాబట్టి ఆలోచిద్దాం. వినలేరకై ఉన్నట్లు ఆయన చెవులు మనం కీడు చేస్తున్నట్టుగా చెవులు పెడతాడు. అవును కదంట. రక్షింపనేరకై ఉన్నట్లు ఆయన హస్తంలో చేతులు పొరచాల. మన దోషాలు పాపాలు దేవునికి మరుగు చేసి అడ్డుగా వచ్చి దూరం చేస్తాం. కాబట్టి అలా ఉండకూడదు, నీతిమంతులుగా ఉందాం. ఒక్క విషయం, ఎందుకంటే లేవి కారణం మనం అంతా చదివినప్పుడు నిర్దోషులుగా తీర్చుకోవడానికి బలి అర్పించి ఆ రక్తంలో కడగబడ్డారు. ఓకేనా? మరి ఇవాళ మనం నిరపరాధులు అవ్వాలి, నిర్దోషులు అవ్వాలంటే క్రీస్తు రక్తంలో కడగాలి. ఆయన రక్తంలో కడుక్కున్నవాడు నిరపరాధి తప్ప నిరపరాధి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి అటువంటి క్రీస్తు రక్తముల నుండి మన పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనం తీర్చబడ్డాము. అట్టి మాదిరిలో సంఘం లోకానికి మాదిరిగా ఉండాలి, మాదిరి బ్రతుకులు చూపించాలి. నన్ను నేను హెచ్చరిస్తాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఉపయోగించిన మీ అందరికీ థ్యాంక్ యూ.